ఇవాళ డైరెక్ట్ విషయం ఏంటంటే ఒక మంచి ముహూర్తం చూసాం. మేము ముహూర్తం జనరల్గా మనం భారతదేశంలో నమ్ముతాం కాబట్టి ముహూర్తం చూసాం. ముహూర్తం చూసి 22 బాగుంది ముహూర్తం. అమ్మవారు ఫ్రైడే ఇట్లాగా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. శ్రీచక్రం వేసుకుంటాను నేను కూడా. పెద్దలందరితో మాట్లాడాం. సూపర్ స్టార్ కృష్ణ గారితో మాట్లాడాం. బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. మెగాస్టార్ గారు వారు ఆర్ఎఫ్సీలో ఉన్నారు. మాట్లాడాం. మెసేజ్ పెట్టారు. మండే కలుస్తున్నాం అన్నారు. చెప్పాం రుచాయిగా ఇదని. నాగబాబు గారికి కూడా చెప్పాం. ఇలాగా త్వరలో కలుస్తున్నాం, వచ్చి ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీ ప్రమాణ స్వీకారం తీసుకుంటాం అని చెప్పాము. అందరిని కలిసాం. పెద్దలు దాదాపు ఇంకా కలుస్తున్నాం. మంత్రి గారిని కలిసాం, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని. వారు హర్షించడం జరిగింది. 22 ముహూర్తం బుక్ చేసి ఎక్కడది క్లబ్ రెసిప్ట్ ఎక్కడ? నిన్న సాయంకాలం క్లబ్బు మన ఎఫ్ఎన్సిసి మామూలుగా లాస్ట్ టైం పెట్టిన చోటే అక్కడ ఈ ప్రమాణ స్వీకారం చేద్దాం అని చెప్పి అన్ని సంతోషకరమైన వాతావరణం చేస్తున్నాం. పొద్దున్నే మాజీ అధ్యక్షులు వారు శివాజీ రాజా గారు ఫోన్ చేయడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్ గారికి. 31 వరకు, మార్చి 31 వరకు నేను పదవిలో ఉన్నాను. అక్కడి వరకు ఎవరు అక్కడ కూర్చోవడానికి లేదు. కాబట్టి నా టైం ఉన్నంత వరకు 31 వరకు ఎవరు అక్కడ కూర్చోవడానికి లేదు. ఎట్లాంటి కార్యక్రమాలు జరగడానికి లేదు. నేను కోర్టుకు వెళతాను అని చెప్పడం జరిగింది. బ్రదర్, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్. దానికి సమాధానం నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. గత టర్మ్లో జనరల్ సెక్రటరీగా నేను పనిచేయలేని లేదు అని చెప్పాను. అవకతవకలు జరిగినాయని చెప్పాను. 2 సంవత్సరాల ఆడియో రికార్డ్ మాయమైపోయింది కొన్ని కారణాల వల్ల చెప్పాను. ఇవన్నీ నేను చెప్పకూడదు అనుకున్నాను. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలి. నాకు అన్ని విషయాలు తెలియవచ్చాయి. ఇలాంటి ఫైల్స్ చాలా ఉన్నాయి. ఇదేంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఫైల్. మనిషి చనిపోతే మెంబరు వెంటనే మా నుంచి 2 లక్షలు ఇచ్చి అది క్లెయిమ్ చేసుకుంటాం. ఇది ఎక్స్పైర్ అయిపోయింది అప్పుడే. ఇది వాళ్ళ మీద గౌరవంతో, మా మీద గౌరవంతో బయట పెట్టకూడదు అనే ఉద్దేశంతో పిలిపించి అడిగితే ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. ఇది కనుక ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోతే 2 lakh rupees మా ఇవ్వడానికి ఉండదు. మోస్ట్ క్రూషియల్, ప్రతి మెంబర్కి కూడా ప్రాణాంతకం ఏమైనా పరిస్థితి వస్తే ఇది ఎక్స్పైర్ అయిపోయింది. నేను ఆఫీస్లో సురేష్ని అడిగితే అందరి ముందు చెప్పాడు, 2 లక్షలది 3 లక్షలు చేయబోతున్నాం కాబట్టి నేను వచ్చిన తర్వాత చేద్దామన్నారు. ఇది కరెక్టా? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దయచేసి రోడ్డు మీదకి తీసుకురాకండి. నాతో సహా రోడ్డు మీదకి తీసుకురాకండి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్లో రాజకీయాలు వచ్చి పడలే. లాస్ట్ 4 years నుంచే మూవీ ఆర్టిస్ట్ స్టేషన్లో రాజకీయాలు స్టార్ట్ అయ్యింది. అది మనసు కొంచెం బాధ అనిపిస్తుంది కష్టపడే వ్యక్తికి. ఈ మాట ఎందుకంటున్నానంటే ఇక్కడ ఎవరికీ జీతాలు ఉండవు. 26 మంది, 26 మంది మన 800 మందికి సేవ చేయడానికి వస్తారు అందరూ. ఇక్కడ ఎవరు దుర్మార్గులు కూడా ఉండరు. ఏమన్నా చిన్న చిన్న ఈగోస్ ఉంటాయేమో తప్పితే. నేనన్న వ్యక్తిని నేను గత 22 సంవత్సరాల నుంచి మూవీ ఆర్టిస్ట్ నేను చెయ్యని పదవి అంటూ లేదు. ఈసీ మెంబర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్గా చేశాను. ప్రతిదీ గౌరవప్రదంగా చేశాను. ఏ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటా, ఒక టీ తాగలేదు 22 ఏళ్ళ నుంచి. అంత గొప్పగా పనిచేసిన వ్యక్తి నేను. సడన్గా వస్తాడు, ఈ ఫైల్లో అంతా ఉందంటారు. ఆ ఫైల్లో ఏముండదని చేస్తూ మీకు ధైర్యం ఉంటే మీరు తీసుకొచ్చిన ఫైల్ ప్రెస్ ముందు ఎందుకు పెట్టరు? ఎందుకు ఇంకా మోసం చేస్తారు? మీకు ఏదైనా ఫైల్లో ఉంటే ఆ విషయం ప్రెస్ ముందు బయట పెట్టచ్చు. ఇదిగో ఇది చేశారని బయట పెట్టచ్చు కదా. అది తప్పు అయితే నేను శిక్ష అనుభవిస్తాను. ఆ ఫైల్లో ఏ లేకపోతే మీరు శిక్ష అనుభవించాలి.
ఇది కోపంతో అంటలే, ప్రతిసారి ఒక ఫైల్ వస్తుంది, టక్ ఇదిగో చూసారా ఈ ఫైల్ అంటారు. ఓపెన్ చేస్తే నేను మంగళవారం ఫోన్ చేశాను 11 గంటలకి, 1 గంటలకు మళ్ళీ నాకు రిప్లై వచ్చింది, 3 గంటలకు మెసేజ్ పెట్టాను, 6 గంటలకు పెట్టాడు మళ్ళీ మెసేజ్ రిప్లై వచ్చింది, ఈ 4 గంటలు. ఇదా మన ప్రజలకు చెప్పుకోవాల్సింది. నువ్వు ఎంతమందికి సేవ చేసావు, పేద ప్రజలకి ఎంతమందిని కాపాడావు, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళావు, ఎంతమంది చావులకి అటెండ్ అయ్యావు, అవి కదా మనం చెప్పుకోవాలి. కష్టాల్లో ఉన్న వ్యక్తులు కదా మనం ఆదుకోవాలి. అలాంటి ఒక కమిటీ రావాలి బాగాని అని సభ్యులందరూ కోరుకున్నారు. ఈ కమిటీ అంతా అలా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుకుంటుంది అనుకుంటున్నాను. బాబు శివాజీ రాజా నువ్వు రెస్ట్ తీసుకో అన్నారు, నేను శిరసా వహిస్తూ నేను రెస్ట్ తీసుకుంటాను. మధ్యలో చిన్న కాంట్రవర్సీ వచ్చింది, అదేంటంటే నేను ఇంకా 10వ పట్టుకు ఎలాడుతున్నాడు నెక్స్ట్ మంత్ వరకు అని. నాకు ఏం అవసరం వచ్చిందండి? ఇదిగో ఇక్కడ ఒక బైలా ఉంటుంది, ఈ బైలా నేను రాయలేదుగా, ఇక్కడ ఉంటుంది చూడండి, ఈ బైలాలో ఉంటుంది చూడండి. అంటే వాళ్ళకి బైలా చదివే ఓపిక కూడా లేదు. కొన్ని మా జీవితకి అయితే కొన్ని ఫస్ట్ టైం వచ్చింది. ఆవిడ జనరల్ సెక్రటరీ కింద, ఆవిడకి అనుభవం లేకపోవచ్చు. మరి సెక్రటరీకి మీకు అనుభవం ఉందిగా, బైలాలో ఉన్న విషయం చెప్పాలిగా. ఇక్కడ ఉందిగా, ఇదిగో మార్చిలో ఎలక్షన్ చేయండి, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మీరు తీసుకోవడానికి క్లియర్గా ఉంది. ఇది మూవీ ఆర్టిస్టేషన్ బైలా, ఇది నేను రాయలేదు ఈ బైలా. మరి దీన్ని మనం ఫాలో అవ్వాలిగా. అంటే లాయర్ కూడా బైలా చదవకుండా నాకు ఫోన్ చేసి, సార్ ఇలా అనుకుంటున్నారంటే చూడండి సార్ 22వ తారీఖున అనుకుంటున్నారు మీరు కరెక్టే, కానీ మన బైలాలో ఉండదంటే నేను కూడా అదే చేశాను. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను కూడా 25 రోజులు ఆగి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ప్రమాణ స్వీకారం చేసుకున్నాం ద గ్రేట్ తలసాని శ్రీనివాస యాదవ్ గారి చేత. ఒకసారి ఇది చెప్పండి అన్న అంటే అన్ని రోజులు ఆగాల, ఇన్ని రోజులు పదవి అతనే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తానండి? నాకు ఏమవసరం, నేను ఇంటికి వెళ్తాను ఆఫీస్కి, నేను ఓడిపోయి ఆఫీస్కి వెళ్ళవలసిన పని ఉంది. నాకు ఎవరన్నా ఫోన్ చేసి సలహా అడిగితే చెప్తాను, ఎవరన్నా కష్టాల్లో ఉంటే వెళ్తాను. అది రాంగ్ అండి. నేను బైలా ప్రకారం చెప్పాను, వాళ్ళు రాంగ్ అర్థం చేసుకున్నారు. ఈలోపే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసేది. ఇది ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఉంది దాంట్లో. అది జనరల్ బాడీలో మాట్లాడుకోవాలి, ఈసీలో మాట్లాడుకోవాలి. ఇలా అంటున్నారని ఈసీ పెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి. ఇది ప్రజలకు తెలియ, అసలు 800 మంది విషయాలు ప్రజలకు తెలియవలసిన విషయం ఏముంది ప్రెస్ మీట్లు గురించి? ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల నేను చెప్పుకోవాల్సి ఏంటి, నేను ప్రతి ఇంటికి బొట్టు పెట్టి అమ్మ నా బైలాలో ఎలా ఉంది, నా బైలాలో ఎలా ఉంది, నా బైలాలో ఎలా ఉంది నేను చెప్పుకోలేనుగా. మీ ద్వారానే నేను చెప్పుకోవాలి, ఏమన్నా చెప్పుకుంటే. అది కొంచెం చాలా చాలా బాధ అనిపించింది. అది పదవులు బట్టి ఇంకొక విషయం, మీలో ఎవరైనా సరే నేను చేసిన పదవులు చేయాలంటే ముసళ్ళు అయిపోతారు. 20 ఏళ్ళు పడతాయి మీరు. నేను ప్రతిదీ ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ తప్పితే ప్రతిదీ 2 సార్లు చేసుకుంటా వచ్చా. ఈసారి కూడా నేను ఉండనని చెప్పా. చిరంజీవి గారు లాంటి వ్యక్తి దగ్గర నుంచి నువ్వు అందరినీ కలిపికెళ్ళిపోతావు శివాజీ, ఎవరికైనా కష్టాల్లో ఉంటే నువ్వు ఉంటావు. శ్రీకాంత్, పరుచూరు వెంకటేశ్వరరావు గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, మీరు చూసారుగా నా బర్త్డేకి వచ్చినప్పుడు అందరూ ఏం మాట్లాడారు. నేను ఆ రోజు వాళ్ళు మాట్లాడిన దానికి నాకు కలంటి నీళ్ళు కూడా వచ్చినాయి ఆ రోజు. దాన్ని కూడా ఎటకారం చేశారు. అది వాళ్ళ విద్యతో వదిలేస్తున్నారు. అరుణాచలం అన్న దైవ సన్నిధులు కూడా కొంచెం ఎటకారంగా మాట్లాడారు. అది కూడా వాళ్ళ విద్యతో వదిలేస్తున్నారు. ఇదా మనం ఆర్టిస్టులు ఉండి మనం జనాలకి చెప్పుకోవాల్సింది. నగ్గాక ఎంత హోందాగా ఉండాలి మన ప్రవర్తన. డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. నా కమిటీ అంతా ఇప్పుడు నా కమిటీ నా పేరు మీద నగ్గుండొచ్చేమో, కానీ ఒకటే కమిటీ, దాంట్లో పొరాపచ్చులు ఏమీ లేవు. ఇంకా ఒక్కొక్క విషయానికి వస్తే మొన్న ఎలక్షన్లో కూడా అమెరికాలో ఏదో అన్యాయం జరిగిపోయింది అంటున్నారు. అరే చిరంజీవి గారు లాంటి వ్యక్తి అధ్యక్షతన దగ్గుబాటి సురేష్ బాబు గారు, కేఎల్ నారాయణ గారు, భరద్వాజ గారు, ఇండస్ట్రీలో ఉన్న పెద్దోళ్ళందరూ ఏం అన్యాయం జరిగిందని కమిటీ వేసి ఆడిటర్స్ని వేసి ఒక నెలలు కుస్తీ పడితే పైసా జరగలేదు. పైగా వేరే ఇంకా 34 లక్షలు అడ్వాన్స్ తీసుకొచ్చి శివాజీ రాజా, శ్రీకాంత్ దాంట్లో వేశారని చెప్పాక కూడా ఈ మాట అంటాం చిరంజీవి గారిని అవమానించినట్టు కాదు ఈ మాట అంటాం. మీరు కూడా ఏమాత్రం వీలున్నా ఈ విషయం చిరంజీవి గారిని అడగండి. సార్ మీ అధ్యక్షతన శివాజీ రాజా, శ్రీకాంత్ అమెరికా వెళ్ళినప్పుడు ఏమన్నా జరిగిందా అని. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటా, చిరంజీవి గారి ఎల్ఏ నుంచి డాలస్ వరకు ఆయన సొంతంగా చార్టెడ్ ఫ్లైట్లో వచ్చాడు డబ్బు కట్టు. ఆయన సొంతంగా వచ్చాడు చార్టెడ్ ఫ్లైట్ డబ్బు కట్టు. మేము చెప్పాము ఆ విషయం. ఇంకా అదిగో ఇది ఈ వంక అయిపోయింది. ఇంకో వంక ఏం పెడతారంటే, ఇదిగో చూసారా అందరినీ బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లారు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను వినండి. మమ్మల్ని నాజర్ గారు, విశాలు మలేషియా వాళ్ళ ప్రోగ్రామ్ తీసుకెళ్ళారు, తమిళ్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళారు. నేను, నరేష్, పరుచూరు వెంకటేశ్వర గారు బిజినెస్ క్లాస్లోనే వెళ్ళాం. మరి నరేష్కి ఒక అసోసియేషన్ మీద అంత ప్రేమ, డబ్బు ఖర్చు పెట్టకూడదంటే అది మామూలు క్లాస్లో రావచ్చు. ఇది కాకుండా మలేషియాలో
పొరుసూరి వెంకటేశ్వర గారు నేను ఒక మామూలు రూములో, ఒక మామూలు డబుల్ బెడ్రూమ్లో ఉన్నాం, డబుల్ కార్ బెడ్రూమ్లో ఉన్నాం, ఇతను సూట్ రూమ్లో ఉన్నాడు. మరి ఇతనికి డబ్బు ఖర్చు పెట్టకూడదు అసోసియేషన్ ఉన్నప్పుడు నరేష్ మామూలు ఉండొచ్చుగా. అది కాకుండా ఇతను తాగేసి ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళు టికెట్ తీసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫ్లైట్కి పంపించారు మన్నాడు ఎయిర్పోర్ట్ నుంచి. ఈ తప్పు కాదు, అది డబ్బు ఖర్చు పెట్టడం కాదు. మరి ఈ మధ్యన నువ్వు లండన్ వెళ్తున్నావా షూటింగ్కి, అమెరికా వెళ్ళావా షూటింగ్కి, నువ్వు మామూలు క్లాస్లో వెళ్ళావా, బిజినెస్ క్లాస్లో వెళ్ళావా? అరే ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడే, మన మామూలు క్లాస్లో వెళ్ళాలని మంచితనం మీకు ఉండాలి కదా సార్. నేను జయసుధ గారికి సన్మానం అనుకున్నా, ఎక్కడ లండన్లో ఆవిడతో మాట్లాడి ఆవిడ నోటంలో వచ్చిన ఫస్ట్ మాట, శివాజీ నన్ను కొంచెం బిజినెస్ అమ్మా అలా అంటారంటే మమ్మీ, మీరు స్టార్ అమ్మా, మిమ్మల్ని ఎలా తీసుకెళ్తారు? ఒకవేళ బిజినెస్ క్లాస్కి ఆర్డినరీ క్లాస్కి తీసుకెళ్తే హీరోస్ వస్తారని, నువ్వు రేపొద్దున పెద్ద స్టార్తో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటున్నారు కదా, మామూలు క్లాస్లో తీసుకెళ్ళి ఎవరు వస్తారో చూద్దాం. ఎవరో న్యాచురల్గా కాదు. అవి చిన్న చిన్న విషయాలు పోతద్దలు చూపి దీంట్లో అంతా ఉంది బిజినెస్ క్లాస్ అంటే ఏం చెప్తాను చెప్పండి. దీంట్లో అంతా ఉన్నాడు, ఏముండదు దాంట్లో, మ్యాటర్ ఏముండదు లాస్ట్కి. అది ఒక వ్యక్తిని బాధ పెట్టడం అవుతుంది. ఆ బాధ పెట్టి మీకు ఏమైనా లాభం ఉంటుందా? పోనీ మీరు మనశాంతిగా పని చేసుకోగలుగుతారా? మన చుట్టూరు నెగిటివ్ ఎనర్జీ వచ్చేది కంప్లీట్ అంతా. ఈ తప్పు కదా నరేష్ గారికి నుంచి ఇలాంటివి చేయొద్దు ప్లీజ్. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.